హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. బాంబ్ ఇదొక తమిళ్ మూవీ. తెలుగులో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. అర్జున్ దాస్ హీరో, రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్. తెలుగు డబ్బింగ్ ఎట్లా ఉందంటే, అర్జున్ దాస్ ఆయన వాయిస్కే ఫ్యాన్స్ ఉంటారు. అట్లాంటిది ఆయనకు కూడా వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పారు. ఎట్లా నచ్చుద్దబ్బా, మిగతా వాళ్ళకంటే పర్లేదు. కానీ ఇది క్లీన్ యూ సర్టిఫికేట్ ఫిలిం, సో ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. మరి మూవీ నాకు ఎట్లా అనిపించింది అంటే మాత్రం ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయ్యి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అయింది. గుడ్ కాన్సెప్ట్ గాన్ రాంగ్. నాకైతే మూవీ నచ్చలేదు భయ్య. ఒక బోరింగ్ విలేజ్ బ్యాక్ డ్రాక్ మూవీ చూసాను అనిపించింది నాకైతే. ఏదో పెద్ద బాంబ్ అనుకున్నా కానీ ఆ బాంబ్ మన మీదే. దీపావళి బాంబ్ అయినా బ్లాస్ట్ అవుద్దేమో కానీ ఇది మాత్రం తుస్సుమంది. ఈ మూవీకి విమర్శకుల ప్రశంసలు కూడా ఇచ్చారంట. మరి ఏం ప్రశంసించారేమో కానీ ఆడియన్స్ మాత్రం పెద్దగా లైక్ చేయలేదు. ఇది రివర్స్ అనమాట. బాంబు అంటారు, లాస్ట్కి తెలిసింది అది మనం వదిలే బాంబులని. ఒక ఊరు ఒక ప్రాబ్లం వల్ల 2 ఊర్లుగా విడిపోద్ది. దానికి కారణం ఏంటి, అసలు ఈ బాంబ్ అంటే ఏంటి, ఆ 2 ఊర్లు మళ్ళీ కలుస్తాయా లేవా అనేది మిగతా స్టోరీ. ఇదేదో మ్యాజికల్ రియలిజం జాన్రా అంట. ఫస్ట్ టైం నేను వినడం చూడడం కూడా. అర్జున్ దాస్ గారిని క్యారెక్టర్లో అడాప్ట్ చేసుకోలేకపోయి ఎప్పుడూ యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ తీస్తారు, కొంచెం డిఫరెంట్ మూవీస్ కూడా తీస్తారు. ఇది కొంచెం పూర్తిగా డిఫరెంట్ క్యారెక్టర్ అయినా సరే సెట్ కాలే. ఈ టైటిల్ చూసి ఇదేదో పెద్ద యాక్షన్ లేదా థ్రిల్లర్ మూవీ అనుకుంటారు. ఇది ఆ జానర్ అయితే కాదు. ఆ ఊరు వాళ్ళు చాలా సిల్లీగా గొడవ పడుతుంటారు స్టార్టింగ్. అది అసలు ఎక్కదు. అండ్ వచ్చే సీన్స్ వస్తుంటాయి పోతుంటాయి కానీ సోగా బోరింగ్గా ఉన్నాయి. ఎమోషన్స్ అయితే వర్కౌట్ కాలేదు. ఎక్కడ నవ్వాలో ఏడాలో కూడా తెలియదు. కాళీ వెంకట్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. అతనే మెయిన్ పిల్లర్ మూవీకి. మనం వదిలే బాంబులను ఈ విధంగా చూపిస్తారనిపించింది. టెక్నికల్ క్వాలిటీస్ పర్లేదు అనిపించే. ఫైనల్గా ఈ బాంబు అయితే బ్లాస్ట్ అయితే అవ్వలేదు, తుస్సుమంది భయ్య. ఏమో తుఫాన్ వచ్చింది కదా దానివల్ల ఏమో. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తానండి మూవీకి? 2/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.